ఇంత కమర్షియల్ ప్రొడ్యూసర్ మీరు, ఆ మనిషి కూడా రఫ్ అండ్ టఫ్గా ఉంటారు. అంత అలాంటి మనిషి నా ఆటోగ్రాఫ్ అనే అంత సున్నితమైన సినిమా చేయడానికి ఏంటి ఈ యాంగిల్ ఏంటి సురేష్ గారు? నాకు ఇష్టమైన సినిమా ఇప్పటికీ స్టిల్ టుడే. నేను ఆ సినిమాని మిస్ఫైర్ అవడానికి కారణం మా డైరెక్టర్ గారు ఎస్ గోపాల్ రెడ్డి గారే. ఎందుకంటే పర్చూర్ బ్రదర్స్ డైలాగ్స్ రాసి సినిమా రిలీజ్కి ముందు కాపీ చూసినాక ఆయన ఒకటే చెప్పాడు, గోపాలకృష్ణ గారు కానీ వెంకటేశ్వరరావు గారు కానీ, ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా మలయాళం లాంగ్వేజ్లో ఉంటుంది, హీరోయిన్ మలయాళంలో ఉంటుంది. దీన్ని మనం తెలుగులో చెప్పించేద్దాం బ్యాక్గ్రౌండ్లో, జనాలకు అర్థమైద్ది. లేకపోతే తమిళనాడులో అంటే తమిళ్ మలయాళం దగ్గరగా ఉంటుంది, మనకి తెలుగుకి మలయాళంకి అసలు సంబంధం లేదు. సో మలయాళాన్ని మనం తెలుగులో చెప్పిస్తే మనకి బాగుంటుందని చెప్పారు. రైట్ గారు అట్లా కాదు, అది బాగుండదు, అలా ఉండాలి, లైవ్లో ఉండాలని చెప్పి పట్టుబట్టి చేయనీయలేదు. తర్వాత రిలీజ్ రోజు మెయిన్ థియేటర్కి షోకి వెళ్ళినప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, హీరోతో చెప్పుద్ది. చెప్పినాక హీరోకి అర్థం కాక అంటాడు, పక్కన సునీల్ వస్తే ఆ అమ్మాయి ఐ లవ్ యూ అని చెప్పిందా, హేట్ అని చెప్పిందా, చెప్పుకొని కొడతానందా, లేదా తిట్టిందా, ప్రేమించలేదని చెప్పిందా, ఏం చెప్పిందో నాకు అర్థం కాలేదు అంటాడు. అన్నంగానే ఆడియన్స్ నుంచి మాకు కూడా అర్థం కాలేదురా నాయన అని చెప్పి అరిచారు. సో అప్పుడు అర్థమైపోయింది, ఓ తప్పు, మిస్టేక్ చేసామని. తర్వాత ఓపెనింగ్స్కి వచ్చిన జనాలు అంటాడు, వెంకటేష్ మన రవితేజ అనగానే ఒక కామెడీ ఎటకారం ఇదని ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు. ఇది చూస్తే సాఫ్ట్గా సైలెంట్గా ఒక లైవ్ స్టోరీ అయ్యేసరికి చాలా మంది రిజెక్ట్ చేశారు ఫస్ట్. తర్వాత అది టీవీలో వచ్చి అది ఎక్స్ట్రాడినరీ ఆడియో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి అలా జరిగింది. జబర్దస్త్ ఒక సినిమా చేశారు, దానికేంటి ముంబై వాళ్ళతో ప్రాబ్లమ్, అది రీమేక్ సినిమాని రైట్స్ తీసుకోకుండా చేశారని చెప్పి ఏమైంది అది ఇష్యూ? ఏముంది, అలాగే పెండింగ్ లో ఉంది, ఇప్పుడు కూడా పెండింగ్ లోనే ఉంది. అంటే యాక్చువల్గా అది కొంత భాగం అందులోంచి తీసుకున్నది కరెక్టే, కానీ సినిమా అంతా టోటల్ డిఫరెంట్ సినిమా. దీనికి ఆ సినిమాకి సంబంధమే ఉండదు. కొన్ని కలిసి ఒక 2 సీన్లు కలిసరికి అది మా సినిమా అని చెప్పి వాళ్ళు స్టేజ్ ఇచ్చారు, అది అలా కంటిన్యూ అలాగే ఆగిపోయింది. సో ప్రొడక్షన్ మేనేజర్ చేసింది మిమ్మల్ని మోహన్ బాబు గారు. ఖచ్చితంగా. ఇప్పుడు మోహన్ బాబు గారికి ఫ్యామిలీలో చాలా జరుగుతున్నాయి, ఏంటివి అంటే దూరంగా చూస్తే ఎలా అనిపిస్తుంది మీకు? దూరంగా చూసినా దగ్గరగా చూసినా ఇది అందరి ఫ్యామిలీల్లోనూ చిన్న డిస్ప్యూట్లు ఉంటాయి, కూర్చొని సెటిల్ చేసుకునే మ్యాటర్సే. కాకపోతే కొంచెం అగ్రెసివ్ కాబట్టి మా గురువు గారు ఆ అగ్రెసివ్నెస్ తగ్గట్టుగా బయటకి ఇంత ఎక్స్పోజ్ అయింది. కానీ ఇప్పుడు చాలా మంది ఇళ్లలో ఉంటాయి, వాళ్ళంతా ఈయన మోహన్ బాబు గారు ఒక సెలబ్రిటీ ప్లస్ ఎలా ఉంటుందంటే కొంత ఆయన చేసేదానికి ఓ 10% ఉంటే 90% యాడింగ్ కూడా ఉంటుంది. పబ్లిక్లో కూడా నిజమే చేయకపోయినా చేశారనే పరిస్థితి.